ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాగ్దానం 107వ కీర్తన 6వ వచనం. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. మన దేవుడు కష్టకాలంలో మనము మొరపెట్టినప్పుడు మన ఆపదల్లో నుండి మనల్ని విడిపించేటువంటి దేవుడు. ఈరోజు నువ్వే ప్రార్థన అయితే చేస్తున్నావో నీ మొరను ఆలకించేటువంటి వాడు మనం ఆరాధించే దేవుడు. కష్టకాలమందు చాలామందికి చాలా కష్టకాలం అనేటువంటిది ఒకటి వచ్చింది. ఆ కష్టకాలమందు ఏం చేయాలో అర్థం కాలేని పరిస్థితుల్లో ఒకరు ఉంటారు. ఆ పరిస్థితుల్లో ఏం చేయాలో, ఎలా నడపాలో, కుటుంబాన్ని ఎలా నెట్టాలో, కుటుంబాన్ని ఎట్లా ముందుకు తీసుకుని వెళ్ళాలా అని ఆలోచిస్తూ ఆ కష్టకాలమందు ఎంతో దిగులు పడుతూ ఎంతో బాధను అనుభవించేవారు ఎంతోమంది ఉంటారు. ఆ కష్టకాలమందు ఈ రోజున మీకున్నట్లయితే మీరు ప్రార్థన చేస్తున్నారు చూసారా, మీ ప్రార్థనకు జవాబిచ్చి మీ ఆపదలన్నింటిలో నుండి మిమ్మల్ని విడిపించేటువంటి వాడు ఆరాధించే దేవుడు. ఒక రోజున దావీదు తన కుటుంబాన్ని, తన బంధువులను, బిడ్డలను, భార్యలను అలాగే అందరిని విడిచిపెట్టి తన కాడున్నటువంటి సైన్యాన్ని తీసుకొని సిక్లాగు అనే ప్రాంతానికి వెళ్తాడు. దావీదు తన సైన్యము లేని సమయంలో అమాలేకీయులు పొంచి ఉండి వచ్చి వారు వెనుకగా వచ్చి దావీదు లేని సమయంలో అక్కడ ఉన్నటువంటి ఆడవారిని, పిల్లలను అందరినీ తీసుకొని వారు వెళ్ళిపోతారు. ఎప్పుడైతే వారు ఆడవాళ్ళని, పిల్లల్ని కిడ్నాప్ చేసుకుని వెళ్ళిపోతారో దావీదు తన యొక్క సైన్య సమూహాలన్నీ కూడా వెనక్కి వచ్చి చూస్తే ఇంట్లో ఆహారం పెట్టేటువంటి ఆడవారు లేరు, ఇంట్లో ప్రేమించేటువంటి వారు లేరు, బంధువులు లేరు, చిన్న బిడ్డలు లేరు, పిల్లలు లేక, భార్య లేక, ముద్ద పెట్టేవారు దిక్కు లేక ఆ సైన్యం అంతా కూడా ఎంతో అంగలారుస్తూ అయ్యో మా పరిస్థితి ఏంటి, మా భార్య లేరి, మా పిల్లలేరి, ఎవరు వచ్చి తీసుకెళ్లారని చెప్పి ఎంతగానో ఏడుస్తూ బాధపడుతూ ఉన్నారు. నిజంగా అది చాలా కష్టకాలం కదా. మనకు ముద్ద పెట్టేవారు లేకపోతే, మనల్ని ప్రేమించేవారు దూరంగా ఉంటే ఎంత ఇబ్బందులు ఎదురవుతాయో మీ అందరికీ కూడా తెలుసు. అలాంటి కష్టకాలంలో అందరూ కూడా ఒక పని చేయాలని ఆలోచించారు. దావీదు మీద కోపంతో దావీదు వల్లే ఇట్లా జరిగింది అని చెప్పి రాళ్ళు రువ్వి దావీదును చంపాలని చెప్పి అనుకున్నారు. కానీ దావీదు ఒంటరిగా ఉండి కూడా ఆ కష్టకాలంలో ఒక చక్కటి మాట ఉంది. 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము 6వ వచనంలో దావీదు మిక్కిలి దుఃఖపడి తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యాన్ని పొందుకున్నాడంట. నా దేవుడున్నాడు, తప్పకుండా నా దేవుడు నా దుఃఖాన్ని తీసివేస్తాడు, నా కష్టకాలాన్ని తొలగిస్తాడు, నా ఆపదలో నుండి నన్ను విడిపిస్తాడు, నా ప్రజలను విడిపిస్తాడు, వారి భార్యలను, వారి పిల్లలను తప్పకుండా దేవుడు వారు కలిగి ఉన్న ఆపదల్లో నుండి విడిపిస్తాడని చెప్పి నా దేవుడు నా పక్షంగా ఉన్నాడని చెప్పి ధైర్యంగా ముందుకు అడుగు వేసి అతను వెళ్ళి వాళ్ళు ఎక్కడ ఉన్నారా, ఎక్కడ మాటు వేసి దాక్కున్నారా అని చెప్పి చూసి వారితో యుద్ధము చేసి వారి బిడ్డలను, భార్యలను అందరినీ కూడా విడిపించాడు. మన దేవుడు కష్టకాలంలో మనకు తోడుగా ఉండేవాడు. ఈ రోజున డబ్బు లేక కష్టకాలం వస్తుంది చాలా మందికి. ఈ రోజున ఇల్లు లేక కష్టకాలంలో ఉంటున్నారు, పనులు లేక కష్టకాలాలలో ఉంటున్నారు, ఇబ్బందులతో చాలా కష్టకాలాలతో సతమతమయ్యేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కష్టకాలమందు మీరు మొర పెట్టుకుని మీ మొరను ఆలకించే దేవుడు మనం ఆరాధించే దేవుడు. ఆయన మీ ఆపదలన్నింటిలో నుండి విడిపించి మీకు తగిన రీతిగా సహాయం చేసి మీ కాలంలో మీకు తగిన రీతిగా జవాబునిచ్చే దేవుడు. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడా, ఈ వాగ్దానం ఎంతమంది అయితే చూస్తున్నారో, చదివి ఉన్నారో, వారి జీవితంలో అద్భుతమైన కార్యాలు చేసి నైనా వారి కష్టకాలంలో వారు నీకు మొరపెడుతుండగా తగిన రీతిగా జవాబునిచ్చి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకున్నాను పరమ తండ్రి. ఆమేన్.